ఇవాల్టి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆఖరి ఘట్టం నాటిక పరమానందయ్య శిష్యులు. ఒక 5 పరమానందయ్య శిష్యుల్ని ఏరు తెచ్చుకున్నా నేను. 10 మంది ఉండాలి. మన దగ్గర అంతమంది స్టూడెంట్స్ లేరు కాబట్టి ఉన్న స్టూడెంట్స్లో చాలా మంది పరమానందయ్య శిష్యులు అయిపోయారు. ఒక పరమానందయ్య, తర్వాత ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఒకటి మధ్యలో దూరుతుంది. ఎవరో చూద్దాం. పిల్లలందరి పేర్లు నేను చివరిలో ఒకసారి చెప్పి వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ముందు పరమానందయ్య శిష్యులు నాటకం చేసేద్దాం. అవును, ఒరే నీ పేరేంటా? ఓస్, అది కూడా తెలియక. నీ పేరే నా పేరు. నా పేరు అందరిది ఒకటే పేరు. అసలు అందరిది ఒకే పేరు అంటే తెలిస్తే అదేదో గురువు గారిని అడుగుదా, ఆయన అడిగితే పోలా. అబ్బా, నీకెంత తెలివిరా? ఆ తెలివి నా గురువు, నేను చెప్తాను. అదేదో గురువు గారిని అడిగితే పోలా, అదేదో గురువు గారిని అడిగితే పోలా. అబ్బా, మనందరిది ఒకే తెలివిరా. మరి అందరూ మనకి తెలివి లేదంటారు. ఒరే శిష్యులు, ఇలా రండిరా. చెప్పండి గురువుగారు. ఒరే, ఇందాక నుంచి చూస్తున్నా ఒకటే మాట అందరూ అని తెలివిన మాత్రం మీరే అనేసుకుంటున్నారు. అదిగో మొదలు మొదలు. మీరు నా శిష్యులు కాబట్టి నేను అలా పిలుస్తాను రా. మీ అందరికీ మీ పేర్లు ఉంటాయి. ఇంకా సోదాపి 5 పోయి పనులు కానీ అది. సరే గురువుగారు. చూసావా, నలుగురం ఎంత పని చేస్తున్నాము? అదేంటా, మనం 5 కదా. నీకు ఎలా తెలుసు? గురువుగారు ఏం చెప్పారు? 5 పోయి పనులు కానియండి అని. మరి నలుగురం ఉన్నామేంటి? 5 మాటలు ఏమనరా? మనం 5 కదా. నలుగురమే ఉన్నారా? ముందు లెక్కేస్తాను. అందరూ రానిరా. 1 2 3 4. అవునురా. నేను లెక్కిస్తాను. 1 2 3 4. అయ్యయ్యో! నేను లెక్క పెడతాను. 1 2 3 4. అవునురా, 5 3 కళ్ళుంది. ఏంట్రా ఈ గోల? ఎవరు పోయినట్టు? గురువుగారు నిజంగానే వాళ్ళు ఒకరు పోయారండి. అదేంట్రా, మేము 5 కదండి. లెక్కిస్తే నలుగురమే ఉన్నాం. ఏడి సార్, 5 ఉన్నారు కదరా. చూడండి. ఆపనందరూ వరుసలో నుంచోండి. 1 2 3 4 5 ఉన్నారు కదరా అందరూ. మరి మేము లెక్కిస్తే నలుగురమే ఉన్నాం చూడండి. 1 2 3 4 5. మీ తల్లి ఏడిసినట్టు ఉంది. నాయన వాళ్ళు తీసుకున్నారా? తప్పలేదు. పరుపు ఉన్నది తీయకుండా ఉంటే చాలు. మొన్నటికి మొన్న మీ ఇంట్లో లేనప్పుడు నా స్నేహితుడు వస్తే దొంగ అనుకుని పట్టుకు చిన్న చచ్చిపోతున్నారా? సరే, బయట వెళ్తున్నాను. ఇది జాగ్రత్త. సరే గురుగారు. పరమానందయ్య శిష్యులు పనులు చేస్తున్నారు. గురువు గారు ఇంట్లో లేదు. ఇక ఇల్లు దోచేసుకోవచ్చు. పట్టుకుంటే ఏది చెప్పినా కట్టేస్తాను. ఎట్లా గవర్నమెంట్ కట్టేసుకున్నాక చూద్దాం. చూస్తే పెద్ద మనిషి అంటున్నావే. మరి వేసుకున్నా
అప్పచెప్పాం గురుగారు. కానీ లేదు అంటున్నారు. పదండ్రా, ఇంట్లోకి పూలటి పనుంది. పదండ్రా బాబు. ఇప్పుడు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. నన్ను అందరూ రండి, ఒకసారి బండి వెనక్కి రావాలి. అందరూ ఒకసారి రండి. పరమానందయ్య మెహేర్, ముందే నిల్చోండి. నేను చెప్పాను. తర్వాత పరమానందయ్య శిష్యులుగా అవ్యజ, పరమానందయ్య శిష్యుడు శ్రీనిక, ఇంకో పరమానందయ్య శిష్యులు ఆద్య, తర్వాత తీసుకుంటాను. ఇంకొక పరమానందయ్య శిష్యుడు ప్రీతి, ఇంకొక పరమానందయ్య శిష్యుడు దియా. వీళ్ళలో మిగిలిన అందరికీ పూర్వానుభవం ఉంది. నాటకాలు 2-3 వేసేసి ఉన్న పిల్లలు వాళ్ళు. ఈ సంవత్సరం కొత్తగా దియా ఈ గ్రూప్లో జాయిన్ అయింది. చక్కగా బాగా చేసింది. ఇప్పుడు మన దొంగ మయూర్. దొంగ కాదు, పొరపాటు చెప్తా, పెద్ద మనిషి. వీళ్ళు మా పరమానందయ్య శిష్యుడు. మీరు ఉందండి ప్రాపర్ వాళ్ళ చేతులు పెద్ద కొంచెం క్లోజ్ అప్ ఓకే హియర్ రెడీ ఓకే. వీళ్ళందరూ ఎన్నిసార్లు కలిసి రిహార్సల్స్ చేస్తుంటారు? ఎవరన్నా గెస్ట్ చేస్తారా? రెండు ఇన్ పర్సన్ కలిసి 2 సార్లు. ప్రాప్స్తో ఒక్కసారి, ఇన్ పర్సన్ 2 సార్లు. మిగిలింది 4 వారాల్లో క్లాసుల్లో ఒక్క ఎక్స్ట్రా క్లాస్ అయినా ఆన్లైన్ జాయిన్ అయ్యి ఉంటారేమో. 4 ఆన్లైన్ క్లాసెస్లో నాటకం నేర్చుకుంటారు. సో బాగా అసలు అలవాటు పడిపోయారు నాటకాలకి. బాగా ఈజీగా పదండ్రా అంటే సరే గురువు గారు. వీళ్ళందరికీ బాగా ఒక్క 5 నిమిషాల్లో బట్టలు మార్చుకొని అందరూ వెనక్కి వస్తే నేను బహుమతి ప్రదానం చేస్తాను. మేము కాంపిటీషన్స్ పెట్టాను పిల్లలకి, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాను. దాంతో మన కార్యక్రమం